అందరినీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖులు కావచ్చు, భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రముఖులు కావచ్చు, వాళ్ళందరూ కూడా తమ తమ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా విద్యార్థులు, యూత్ను తీసుకొని తప్పకుండా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మంచి అవకాశము. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక కళాకృతులు కావచ్చు, అనేకమైనటువంటి పెవిలియన్లో పెట్టేటువంటి ఎగ్జిబిషన్స్ కావచ్చు, అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి కళా ప్రదర్శనలు కావచ్చు, వీటన్నిటి కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి, పర్సనల్గా వచ్చి చూడడానికి సకుటుంబంగా రావాల్సిందిగా కూడా భాగ్యనగర ప్రజలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, స్పెషల్లీ యూత్ అండ్ స్టూడెంట్స్ని కూడా తీసుకురావాలని నేను ఆల్ స్కూల్ మేనేజ్మెంట్స్ని కోరుతా ఉన్నాను. ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ, ప్రైమరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు కూడా విద్యార్థులు తీసుకొని మేనేజ్మెంట్స్ కూడా ఆ యొక్క ఎగ్జిబిషన్స్, స్టాల్స్, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీని చూడడం కోసం రావాల్సిందిగా కూడా అందరు విద్యార్థులను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. దానికి తప్పకుండా పేరెంట్స్ ప్రయత్నం చేయాలి. అదేవిధంగా స్కూల్స్ మేనేజ్మెంట్స్ కూడా ప్రయత్నం చేసి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా హైటెక్ సిటీలో ఉన్నది కాబట్టి ఐటీకి సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ కూడా తప్పకుండా ఈ స్టాల్స్ విజిట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. చాలా దగ్గర మీకు, మీరు ఉదయం వేస్తే సాయంకాలం వరకు ఆ యొక్క కంప్యూటర్లో మునిగి తేలుతుంటారు. కాబట్టి మన దేశం గురించి మరొకసారి మీకు తెలుసు, మరొకసారి చూడడం కోసం ప్రత్యక్షంగా కళాకృతులు కావచ్చు, కళా ప్రదర్శనలు కావచ్చు, నాటికలు కావచ్చు, నాటకాలు కావచ్చు. నాటికలు ఉన్నాయి, ఇందులో నాటకాలు కూడా ఉన్నాయి మన యొక్క సంస్కృతి పట్ల. కాబట్టి అవన్నీ కూడా చూడడానికి ఐటీకి సంబంధించినటువంటి చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా వచ్చి చూడాల్సిందిగా కూడా ఐటీ స్టూడెంట్స్ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.